ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. బలంగా ఉండాలి. డాక్టర్లు ఏం చెప్పినా సరే అమ్మ స్పృహలోకి రాగానే మెడికల్ చెకప్లన్నీ చేయిస్తాను. చిన్న సమస్య ఉన్నా అమ్మకి నయం చేపిస్తాను. చెకప్పులా గవి చేపిస్తే బోనమ్మకి క్యాన్సర్ ఉందన్న నిజం బయటపడుతుంది. ఇంకా అర్జున్ బాబుకి తెలిస్తే ఎట్లా తట్టుకుంటాడు? భగవంతుడా, ఈ సమస్య నుంచి నువ్వే కాపాడు. అర్జున్ బాబుకి నిజం తెలియకుండానే బోనమ్మని మామూలు మనిషిని చేయి స్వామి. రండత్తయ్య, వెళ్దాం. బావా, ఇల్లు సహనా బాగుంది బావా. నాకు మస్తు నచ్చింది బావా ఇల్లు. గంగా, నీకోసం స్టడీ రూమ్ ని కూడా ఏర్పాటు చేశాను. సహనా థ్యాంక్స్ బావా. చదువుకోనికి నాకు రూము. అవును గంగా, నీ చదువుకి అప్పటికి ఏ రకంగా కూడా డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు. అందుకే మనకు అన్ని రకాలుగా బాగుంటుందని ఈ ఇంటిని చూశాను. ఇల్లు పెద్దగా చాలా మంచిగుంది శివ. మీకు నచ్చింది కదా అత్తయ్య? ఐఎమ్ సో హ్యాపీ. అత్తయ్య, పంతులు గారు వచ్చే టైం అవుతుంది. కావేరేమో ఇంకా రాలేదు. ఒకసారి తనకు ఫోన్ చేయండి. గంగా, అక్కకు ఫోన్ చేయి. ఈ ఫోన్ ఎవరిది? హలో హలో, ఎవరు మాట్లాడేది? కావేరేడుంది? అమ్మా, కావేరమ్మ లోపల ఉంది. ఫోను గార్డెన్లో మర్చిపోయింది. లైన్లో ఉండండి, వెళ్ళి ఇస్తాను. కావేరమ్మ, నీకు ఫోన్ వచ్చిందమ్మా. అయ్యో, ఫోను యాదే లేదు. అమ్మా, ఏడున్నవే? ఇయాల ఇల్లు మారేదున్నది. పాలు బొంగియాలే, జల్దీ రమ్మని చెప్పిన గదా. ఈడన్నీ సిద్ధం చేసుకుని ఉన్నాం బిడ్డా. నీ కొరకే చూస్తున్నాము. అమ్మా, ఈడ అమ్మ అలా ఇంటికాడనే ఉన్నా. ఈడ జర తప్పక ఉండాల్సిన పరిస్థితి వచ్చిందమ్మా. కావేరి, గవన్నీ చెప్పుడు బంద్ చేజేరా. ఆడపనే కాదు, ఈడ మన ఇంట్ల పని కూడా నీకు ముఖ్యమే. గది ఆది పెట్టుకో. ఈడ కొత్తింటికాడ అన్ని ఏర్పాట్లు చేసినాం. పంతులొచ్చే టైం కూడా అయ్యింది. నువ్వేమో ఇంకా ఆడికెళ్ళి బయలులేకపోతే ఏమన్నట్టు చెప్పు. అత్తయ్య ప్లీజ్ ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. కావేరి, కొత్తింట్లోకి వస్తున్నావు. ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉంటే బాగుంటుంది. నువ్వు సమయానికి ఎక్కడ రాలేవేమోనని అత్తయ్య టెన్షన్లో అలా అంది. అరగంటలో పంతులు గారు వచ్చేస్తారు. కావేరి, త్వరగా బయలుదేరు, సరేనా? అట్లనే బావా, వస్తా. సరే, కొత్తింటి లొకేషన్ షేర్ చేస్తాను. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాయి. ఉంటాను. బోనమ్మకి చెప్పి జల్దీ వెళ్ళాలి.
గౌరీ అమ్మా అమ్మా కావేరి ఏంటమ్మా ఏమైంది? ఏం లేదమ్మా, మీరు కళ్ళు తిరిగి పడిపోయిండ్రు కదా, హ? డాక్టర్ వచ్చిండ్రు. డాక్టర్ వచ్చారా? అంటే అర్జున్ బాబుకి తెలీదమ్మా, తెలవకుండా చూసుకున్నా. మీరు స్పృహలోకి రాగానే ఈ టాబ్లెట్ వేసుకోమని చెప్పారు. ఉమ్, అమ్మా, నేను ఇంటికి పోవాలి, జర ముఖ్యమైన పనుంది. పనుందా? వెళ్ళమ్మా. పాపం ఎప్పుడో పొద్దునానుగా వచ్చావు కదా, త్వరగా బయలుదేరు. సరే అమ్మా. అమ్మా లేచావా? మై గాడ్, చాలా భయపడిపోయానమ్మా. నీకేం కాలేదు కదా? నాకేమవుతుంది నాన్న, నాతో నువ్వున్నావు కదా. అమ్మా, నేను పోయేస్తా. సరేనమ్మా, నాకు బానే ఉంది నాన్న. కావేరి, అర్జున్ కావేరిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. ఓకే అమ్మా. అమ్మా వద్దులే అమ్మా, నేనే పోతాను. పర్లేదు కావేరి. అర్జున్ నువ్వు వెళ్ళు. సరే అమ్మా. గౌరీ, నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకో. వెళ్ళొస్తాము. ఉమ్. పద కావేరి. నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. మరో 10 నిమిషాలు దాటితే దుర్ముహూర్తం వస్తుంది. పూజకి ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయా? ఉన్నాయి పంతులు గారు. కాబట్టి కార్యక్రమం మొదలు పెట్టేస్తే మంచిది. ఏమ్మా, ఇంకా ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నారా? నా పెద్ద బిడ్డ రావాలి పంతులు గారు, దారిలో ఉన్నట్టున్నది, వచ్చేస్తది. ఈ అమ్మాయి కాకుండా పెద్దమ్మాయి కూడా ఉన్నారా? ఉంది పంతులు గారు, పేరు కావేరి. శివ కావేర్లతోటి ఈ కార్యక్రమం చేయిద్దామనుకున్నాను. అంటే ఇద్దరికి? అవును పంతులు గారు, తొందరలోనే ఇద్దరికి పెళ్లి చేద్దామనుకుంటున్నా. ఓ శుభం తల్లి, శుభం. కాబోయే వధూవరులతో గృహప్రవేశం అవుతున్నారు. మంచిదమ్మా, చాలా మంచి శకునం కూడా. అమ్మా, అక్క ఏడ్దాకొచ్చిందో ఏమో, టైం అయిపోతుందమ్మా. ఫోన్ చేయి. అమ్మా, ఏడున్నావు కావేరి? వచ్చేస్తున్నానమ్మా. ఏమొచ్చుడో ఏందో బిడ్డ. పంతులు గారు మేము అంతా నీకోసమే ఎదురు చూస్తున్నాము. దుర్ముహూర్తం వచ్చేస్తదట.